తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరుగుతున్న మహాకూటమి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్రంలో మా తమ్ముళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు. డిఎస్సీ పెట్టలేదు, ఉద్యోగాలు రాలేదు, మిమ్మల్ని ఆదుకోలేదు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కండక్టర్లుగా, డ్రైవర్లుగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగాలు ఇచ్చాం. మొట్టమొదటిగా మా ఆడపడుచులకు కూడా 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్ల రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఏమైనా హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ప్రభుత్వంలో, ప్రైవేట్లో, అదేవిధంగా స్వయం ఉపాధిలో 50 లక్షల మంది మా తమ్ముళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతవరకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పించి మా తమ్ముడిని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాదు, రైతులున్నారు, రైతులకు కరెంటు ఉచితంగా ఇవ్వడం, 12 గంటలు నాణ్యమైన కరెంటు పగటి పూట ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా రుణాలు పూర్తిగా మాఫీ చేపిస్తాం, గిట్టుబాటు ధరలు ఇప్పిస్తాం. గిరిజనులు అటవీ ఏదైతే ఈరోజు అటవీ ఉత్పత్తులు ఉన్నాయో దీనికి అంతటికి కూడా మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండి తమ్ముళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పిస్తాం. అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. ఇంకో పక్క మీరు చూశారు, ఇక్కడ మీరు చూస్తే గిరిజన ప్రాంతాలని ఐటీడీఏ ఉంది, ₹1 డబ్బులు కేటాయించలేదు. 6% మీ అందరికీ నిధులు కేటాయించాలి, 6% నిధులు కూడా పెట్టలేదు. మీకు ఆ విధంగా కూడా అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మీరు చూస్తే చాలా అన్యాయం జరిగింది. గిరిజనులకు న్యాయం చేస్తాం, నిధులు పెడతాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం. అందరికంటే ముందుగానే సమానంగా ఆర్థికంగా పైకి వచ్చే వరకు ఈ గిరిజనులందరికీ అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, ఈరోజు వెనుకబడిన వర్గాలు ఆదుకోవాలి, వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. వాళ్ళు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం. 25,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని కాపాడుకుని అన్ని విధాల వాళ్ళ ముందు తీసుకుపోతాం. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మా తమ్ముళ్ళు అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ప్రచారం చేసి రాజకీయ సునామీ సృష్టించారు. ప్రజల్లో బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది. యువకుడు ఉత్సాహంతో జూనియర్ ఎన్టీఆర్ అయితే కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. వాళ్ళ దృష్టి జూనియర్ ఎన్టీఆర్ పైన పడింది. యాక్సిడెంట్ అయింది, కోలుకుంటున్నాడు. అయితే డాక్టర్లు ఒకటే చెప్పారు, బయట కదలదన్నారు. అందువలనే ఈరోజు టీవీల ద్వారా కూడా ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. అతని ఆలోచన ఒకటి, ఎప్పుడెప్పుడు బయట రావాలి, ఎప్పుడప్పుడు ఈ పేదవాళ్ళతో కలవాలని తహతలాడుతున్నాడు. తప్పకుండా తొందరలో మీ దగ్గరికి వస్తాడు. ఇవన్నీ కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారం రావడం కల్లా. అదే మరియు బీజేపీ కూడా అధికారం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మతతత్వ శక్తులతో కలవడం సాధ్యం కాదు. బీజేపీతో కలవడం, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో 3వ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం. 96లో తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాం.
ఆ రోజు మన పనులుండేవి, మనకు ఒక అథారిటీ ఉండేది. 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో కేంద్రంలో ఉండే గవర్నమెంట్ ని మనం ఆడించగలిగాం. మన